ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఫస్ట్. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ప్యారిస్ కి తీసుకెళ్తాను మిస్. ప్యారిస్ గురించి ఇంత బాగా చెప్తున్నావు, ఎన్నిసార్లు వెళ్ళావేంటి? పెళ్ళైన తర్వాత స్పౌస్ కాలంలో నా వైఫ్ పేరు రాసేదాకా నేను పాస్పోర్ట్ తీసుకోను సార్. వెనకటికి నీలాంటి వాడు ఎవడో 7 అడుగులు వేయకుండానే 7 కొండలు ఎక్కేసాను అనుకున్నాడంట. నీ ప్రాబ్లం కి కరెక్ట్ సొల్యూషన్ నా దగ్గర ఉంది. బలికి పోయే మేకకి బల్బ్ ఎక్కువ అంట. మీరు అమ్మాయిని పిలిపించేస్తే నేను తాళి కట్టి ఇమీడియట్ గా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేస్తా. లైఫ్ లో ఏ డెసిషన్ నీకోసం నువ్వు తీసుకోలేదు. నేను డిసైడ్ చేసుకో. నేను డెసిషన్ తీసుకున్నా, మనం పెళ్లి చేసుకుంటాం. సరే పెళ్లి చేసుకుందాం పదా. ఈ సంవత్సరం నీకు పెళ్ళైతే నువ్వు వంగలేవు, ఊపలేవు. లెట్స్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ఎ కిస్. ఈయనమ్మ పెద్ద మహానటురా ఇది. ఆనంద్కి దయ్యం పట్టింది. నీ భార్య ఒంట్లో ఏదో క్షుద్రశక్తి చేరిందిరా. అరే క్లియర్ గా నాకు అర్థమయ్యేటట్టు ఒక లైన్ లో చెప్పమ్మా. నీ వైఫ్ కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఆనంది, నీకేదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని. ఇట్లనే ఉంటది బేటా లైఫ్. అట్లా చేస్తావు అనుకున్నా, ఇట్లా చేస్తున్నావు అవరా. నీకు నా మీద ప్రేమే లేదనిపిస్తోంది. లేదానంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే ఇష్టం లేదని చెప్పే. నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానే నేనంటే ఇష్టం లేదా? నీ అపరిచితుడి పిల్లంతో పోలిస్తే నా పిల్లం బెల్లం రా. సేమ్ పిచ్చికిటే పట్టిందా? అవలగలక మాట్లాడుతుంది. ఆనంద్కి స్ప్లిట్ పర్సనాలిటీ లేదు. చుట్టూ ముందుకుంటే అపరిచితుడు, ఎనక్కుంటే రెమో, కొప్పు కొట్టుకుంటే రాము. ఇంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంటేనే ఆడియన్స్ కి అర్థం అవుతుంది.